హలో ఫ్రెండ్స్. సో ఈరోజు మన ఛానల్లో ఒక మినీ ప్రోడక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో అదే పోర్ట్రోనిక్స్ వైర్లెస్ పవర్ బ్యాంక్. సో ఇదైతే మనకి 10,000 mAhతో మనకి అయితే వస్తుంది. సో దీంట్లో బాక్స్లో మనకి పవర్ బ్యాంక్ అండ్ ఒక C2C కేబుల్ ఈ రెండు వాడు మనకి ప్రొవైడ్ చేశాడు. సో పవర్ బ్యాంక్తో పాటు ఈ పౌచ్లోనే మనకి వారంటీ కార్డ్ అండ్ మాన్యువల్ ఈ రెండు కూడా ప్రొవైడ్ చేశాడు. సో వారంటీ అనేది మనకు పవర్ బ్యాంక్ వచ్చాక మనం దీని ద్వారా ఈ స్కానర్ ద్వారా మనం వారంటీకి రిజిస్టర్ అయితే అవ్వాలి. సో దాన్ని బట్టి ఎప్పుడన్నా మనకు ప్రాబ్లం వచ్చినా వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి అనేది మనకు చాలా ఈజీ అవుతుంది. అండ్ మాన్యువల్ అలాగే పవర్ బ్యాంక్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అన్ని చూపించడానికి మాన్యువల్. సో ఈ పవర్ బ్యాంక్ మనకి 10,000 mAh బ్యాటరీతో అయితే ప్రొవైడ్ చేశాడు. అండ్ నేనైతే బ్లూ కలర్ తీసుకున్నా. దీంట్లో ఇంకా 2 కలర్స్ కూడా ఉన్నాయి. అది ఒకటి బ్లాక్ అండ్ ఇంకోటి ఎల్లో. సో వీటి ప్రైస్ అయితే మనకి ఆన్లైన్లో 1,500 అయితే చూపించాడు. నేను ఫ్లిప్కార్ట్లో ఇది 1,300కి తీసుకున్నా. దాని లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా స్పెసిఫికేషన్స్ అనేది నచ్చితే ఆ లింక్ ద్వారా మీరైతే దీన్ని కొనుక్కోవచ్చు. సో దీని బాడీ డిజైన్కి వచ్చేసరికి మనకి బాడీ అనేది కంప్లీట్ ప్లాస్టిక్తో అయితే వాడు ఇచ్చాడు. ఎక్కడ రబ్బర్ అనేది యూజ్ చేయలేదు. అండ్ దీని డిజైన్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ ఇచ్చాడు. మనకి లోపల కాంపోనెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. పవర్కి కూడా ఈ 4 లైట్స్ అయితే ఇచ్చాడు. సో ఈ పవర్ బటన్ మనం ఆన్ చేసినప్పుడు మనకి 4 కూడా బ్లింక్ అవుతాయి. సో ఒక్కొక్క లైట్ వచ్చేసరికి మనకి 25%ని ఇండికేట్ చేస్తుంది. సో అది డిక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి బ్యాటరీ 25% డిక్రీజ్ అయినట్టు ఓవరాల్ 100%కి ఒక్కొక్కటి 25% అయితే లైట్ అనేది యూజ్ అవుతుంది. సో 4 లైట్స్ 4 25%కి. సో మనకి పోర్ట్స్ వచ్చేసరికి టైప్ సి అండ్ టైప్ ఏ ఈ 2 పోర్ట్స్ వాడు మనకి ప్రొవైడ్ చేశాడు. సో టైప్ సి నుంచి మనం ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. అండ్ అవుట్పుట్కి కూడా టైప్ సి అనేది యూజ్ అవుతుంది. టైప్ ఏ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అవుట్పుట్ అనేది. సో ఈ రెండు మనం అవుట్పుట్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి. సో వీటి నుంచి మనం కేబుల్ ద్వారా ఛార్జ్ చేసుకున్నప్పుడు అప్ టు మనకి 22.5 వాట్స్ వరకు ఛార్జ్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది, డిశ్చార్జ్ అయితే అవుతుంది. సో మన ఫోన్ కూడా 1 అవర్లో బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది. అండ్ మెయిన్లీ దీంట్లో ఉన్న ఫ్యూచర్ వైర్లెస్ కోసం నేను ఇది తీసుకున్నాను. ఎందుకంటే నేను యూజ్ చేసేది iPhone 13. సో నాకు వైర్లెస్ కోసమే నేను ఇది కొన్నాను. మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది 5 వాట్స్ నుంచి 15 వాట్స్ వరకు అవుట్పుట్ అనేది వస్తుంది దీని ద్వారా. సో మీకు ఒకవేళ యాపిల్ ఇయర్పోడ్స్ అవి ఉన్నా మీరు దీని ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. వైర్లెస్ ప్రతిదానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేసి చూశాను. ఐఫోన్కి ఒక 1.5 అవర్లో అయితే బ్యాటరీ అనేది ఫుల్ అయిపోతుంది 10 నుంచి 100కి. సో చాలా ఈజీగా అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కాబట్టి దీన్ని క్యారీ చేయడం కూడా మనకి చాలా ఈజీ. సో వైర్లెస్ అంటే ఓన్లీ ఐఫోన్కే కాదు, ఇది శాంసంగ్లో ఉన్న మ్యాక్స్ A40కి కూడా యూజ్ అవుతుంది. సో రెండింటికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఛార్జ్ అవుతున్నప్పుడు మరీ హీట్ కాదు, కొంచెం హీట్ అయితే అవుతుంది బ్యాటరీ. అది పవర్ ఛార్జ్ అవ్వడం వల్ల, ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల. అండ్ కేస్తో అయితే మీరు పెట్టద్దు. కేస్తో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్యాటరీ లైఫ్ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో దానివల్ల మీరు ఎప్పుడన్నా ఛార్జ్ చేసుకున్నప్పుడు కేస్తో అయితే దీంతో ఛార్జ్ చేయొద్దు. నార్మల్గా కేస్ తీసేసి పెట్టుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది, ఫాస్ట్గా కూడా ఫోన్ అనేది ఛార్జ్ కూడా అవుతుంది. దీంతో మనం ఆల్మోస్ట్ ఒక 3 డివైజెస్ వరకు మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ ఒక 4 to 5 అవర్స్ అయితే పడుతుంది. సో దీని కంప్లీట్ రివ్యూ అయితే ఇది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.